కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇక కేవలం తన కార్యకర్తలను ఉచ్ఛేదపరచడానికి అలా అంటున్నారని అన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించేవారని అన్నారు. కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ మన ఏదో ఫామ్ హౌస్ వచ్చి మాట్లాడారు. ఈరోజు మళ్ళీ ఏదో పార్టీ ఆఫీస్కి వచ్చి మీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని చెప్పడం వల్ల బీఆర్ఎస్కి నష్టం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా ఒక అపోజిషన్ లీడర్గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు ఏమంటారు పున్నమి నాడు పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. మీరు గెలవాలనుకుంటే 5 ఏళ్ల దాకా బై ఎన్నికలు వచ్చే అవకాశం కాదు కదా, ఏమీ లేదు. లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు ఉనికి లేదన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదో ఇట్లాంటి మెసేజ్ ఇస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది.